హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రమణ స్పోర్ట్స్ అనాలిసిస్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే విషయం ఏంటంటే మరిన్ని ట్రేడ్ ఆఫర్స్ గురించి ఈ వీడియోలో అయితే చూద్దాం. ఫ్రెండ్స్, మన ఛానల్లో ఐపీఎల్ పై వచ్చే చిన్న పెద్ద అప్డేట్ ఏది కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మరెందుకు రేట్ ఫ్రెండ్స్, ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ప్రస్తుతం జరుగుతున్న ట్రేడ్ విండోలో చాలా హైపర్ యాక్టివ్గా కనిపిస్తున్న టీం ఏదైనా ఉంది అంటే కోల్కతా నైట్ రైడర్స్. ఈ టీం గురించి అయితే రోజుకో వార్త అయితే బయటకు రావడం అయితే జరుగుతుంది. ఈ టీం వేరే ఫ్రాంచైజీలతో వాళ్ళ టీంకి కావాల్సిన ప్లేయర్స్ కోసం ట్రేడ్ ఆఫర్స్ని అయితే ఇస్తుంది. వీలైతే మినీ ఆక్షన్కి వెళ్లే లోపే టీంని మంచిగా సెట్ చేసుకుని లాస్ట్ ఇయర్లా కాకుండా ఈసారి ఆక్షన్ టేబుల్ మీదకి ఒక పర్ఫెక్ట్ స్ట్రాటజీతో అయితే రావాలనుకుంటున్నారు. తాజాగా చూసుకుంటే మళ్ళీ ఆర్ఆర్ టీంతోనే ఒకటి కాదు మల్టిపుల్ ట్రేడ్ ఆఫర్స్ అయితే ఇస్తున్నారు. కేకేఆర్ టీం లాగే ఆర్ఆర్ టీం కూడా ఈసారి ట్రేడ్ విండోలో చాలా యాక్టివ్గా అయితే కనిపిస్తుంది. అటు ఆర్ఆర్ టీంతోని కేకేఆర్ టీంతోని మల్టిపుల్ ఫ్రాంచైజీస్ అయితే ట్రేడ్ ఆఫర్స్ కోసం సంప్రదింపులు అయితే చేస్తున్నాయి. అందులో భాగంగా రీసెంట్గా బయటకు వస్తున్న రూమర్స్ చూసుకుంటే కేకేఆర్ టీం ప్లేయర్స్ ఎక్స్చేంజ్ రూపంలో కాకుండా ఆల్ క్యాష్ ట్రేడ్ మొత్తం మనీ ఇచ్చి ఆర్ఆర్ టీంలో ఉన్న నితీష్ రాణాని వాళ్ళ టీంలోకి తీసుకోవాలని చూస్తున్నారు. నితీష్ రాణా అంటే కేకేఆర్ టీం ప్రొడక్ట్. ఈ టీంలో ఉన్నప్పుడే తను సక్సెస్ని టేస్ట్ చేయడం అయితే జరిగింది. 2018 నుంచి 2024 వరకు 6 ఏళ్ల పాటు కేకేఆర్ టీంలో ఒక ప్లేయర్గా అయితే కొనసాగాడు. 2013 ఇయర్లో కేకేఆర్ టీంని కెప్టెన్గా కూడా లీడ్ చేశాడు. కేకేఆర్ టీం వెంకటేష్ అయ్యర్ని ఆక్షన్లోకి రిలీజ్ చేయాలని చూస్తున్నారు, లేదా కుదిరితే ట్రేడ్ ద్వారా వేరే టీమ్స్కి ఇచ్చేసి వాళ్ళకి నచ్చిన ప్లేయర్లు తెచ్చుకోవాలని చూస్తున్నారు. మరి ఏ విధంగా చూసుకున్నా కేకేఆర్ టీం నుంచి బయటికి వెళ్ళిపోవడం అయితే ఖాయం. సో మరి ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు కేకేఆర్ టీం మరో ప్లేయర్ కోసం హంట్ అయితే చేస్తుంది. దానిలో భాగంగా వాళ్ళ టీం ఫార్మర్ ప్లేయర్ అయిన నితీష్ రాణా కోసం ఆల్ క్యాష్ ట్రేడ్ లాస్ట్ ఇయర్ ఆక్షన్ టేబుల్ మీద ఆర్ఆర్ టీం నితీష్ రాణా కోసం 4,20,00,000 అయితే ఖర్చు పెట్టారు. ఈ అమౌంట్ మొత్తాన్ని కేకేఆర్ టీం వాళ్ళ పర్స్ నుంచి ఆర్ఆర్ టీంకి ఇవ్వడానికి అయితే సిద్ధమైంది. ఒక్క నితీష్ రాణా విషయంలో మాత్రమే కాదు, కేకేఆర్ టీం అయితే యశస్వి జైస్వాల్ను కూడా ఆల్ క్యాష్ ట్రేడ్ రూపంలో అడగడం అయితే జరిగింది. దానికి ఆర్ఆర్ టీం మేనేజ్మెంట్ అయితే ఈ ట్రేడ్ ఆఫర్ని డిస్క్లైన్ అయితే చేసింది, తిరస్కరించడం అయితే జరిగింది. అలాగే మొదట్లో సంజు శాంసన్ కోసం ట్రేడ్ ఆఫర్ ఇచ్చినప్పుడు కూడా కేకేఆర్ టీం అయితే ఆల్ క్యాష్ ట్రేడ్ని ఇవ్వడం అయితే జరిగింది. రాజస్థాన్ టీం కూడా సంజు శాంసన్ని కేకేఆర్ టీంకి ఇవ్వడం కంటే సిఎస్కే టీంకి ఇవ్వడానికి వాళ్ళు ప్రిఫర్ చేయడం అయితే జరిగింది. విల్జాక్స్ కోసం ఆర్సీబీ టీం ముంబై టీంతో ఒక ట్రేడ్ ఆఫర్ అయితే చేసింది కదా, దాన్ని అయితే ఇప్పుడు ముంబై టీం డిస్లైన్ చేసినట్లుగా అయితే తెలుస్తుంది. దానికి ప్రధాన కారణం ఈ ఎక్స్ప్లోజివ్ బ్యాటర్ ప్రెజెంట్ తనున్న రెడ్ హాట్ ఫామే దానికి కారణం అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఇంగ్లాండ్లో జరుగుతున్న వైటాలిటీ బ్లాస్ట్ T20స్లో సెన్సేషనల్ ఇన్నింగ్సెస్ అయితే ఆడుతున్నాడు. 59 బాల్స్లో ఒక సెంచరీ అయితే చేశాడు. అంతకుముందు 52, 57, 31, 57 ఇలా 50 యావరేజ్తో 504 పరుగులు అయితే చేశాడు. స్ట్రైక్ రేట్ చూసుకుంటే 164.70 అయితే ఉంది. అక్కడ మోస్ట్ ఇంపాక్టబుల్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడంతో ముంబై టీం విల్ జాక్సన్ అయితే రిటెన్షన్లో స్థానం కల్పించాలని చూస్తున్నారు. మరి తాజాగా ఎస్ఆర్ఎస్ టీంలో ఉన్న మొహమ్మద్ షమీ కోసం లక్నో టీం ఒక ట్రేడ్ ఆఫర్ని ప్రకటించడం అయితే జరిగింది. మరి ఇది పూర్తిగా క్యాష్ ట్రేడ్ అంటున్నారు. లాస్ట్ ఇయర్ ఆక్షన్ టేబుల్ మీద మొహమ్మద్ షమీని ఎస్ఆర్ఎస్ టీం అయితే 10 కోట్లకి అయితే తీసుకున్నారు. ప్రస్తుతం మొహమ్మద్ షమీ ఒకప్పటి రిధంలో అయితే లేడు. మరి ఈ సీజన్ ఐపీఎల్లో చూసుకుంటే 9 మ్యాచ్లు ఆడి 6 వికెట్లు మాత్రమే తీశాడు. ఎకానమీ కూడా 11.23 అయితే ఉంది. ఒకప్పుడు 2019 సీజన్ నుంచి 2023 సీజన్ వరకు 5 ఏళ్లలో ప్రతి సీజన్లో కూడా మినిమం సింగిల్గా ఒక్కొక్క సీజన్లో చూసుకున్న ఏ సీజన్లో కూడా 19 కంటే తక్కువ వికెట్లు అయితే తీయలేదు. ఈ 5 ఏళ్లలో చూసుకుంటే మొత్తం 75 మ్యాచ్లు ఆడిన మొహమ్మద్ షమీ 106 వికెట్లు అయితే పడగొట్టాడు. టోటల్ ఐపీఎల్ కెరియర్లోనే వరుసగా ఈ 5 ఏళ్లే ప్రైమ్ ఫామ్లో అయితే ఉన్నాడు. మరి ప్రస్తుతం లక్నో టీం బౌలింగ్ లైనప్లో చూసుకుంటే అందరూ కూడా యంగ్స్టర్సే, ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ అయితే అక్కడ ఎవరూ లేరు. ఉన్న యంగ్స్టర్స్లో కొంతమంది అయితే ఇంజురీ కాన్సెస్తో అయితే బాధపడుతూ ఉన్నారు. మయాంక్ యాదవ్, మోసిన్ ఖాన్ లాంటి ప్లేయర్స్, అలాగే ఆవేశ్ ఖాన్, ఆకాశ్ సింగ్ లాంటి యంగ్స్టర్స్, ఆకాశ్ దీప్, శార్దుల్ ఠాకూర్ లాంటి ప్లేయర్స్ కూడా ఉన్నారు. ఈ సీజన్ మొత్తం
లక్నో టీం అయితే ఆల్ ఇండియన్ అటాక్తో వెళ్ళటం సరైన రిజల్ట్స్ రాబట్టుకోలేక భారీ మూల్యం అయితే చెల్లించుకున్నారు. సో మరి ఎల్ఎస్జి టీం వాళ్ళ బౌలింగ్ లైనప్ అయితే రీబుల్డ్ చేసుకోవాలని చూస్తున్నారు. దానిలో భాగంగానే మొహమ్మద్ షమీని ట్రేడ్ ఆఫర్ చేయడం అయితే జరిగింది. షమీ కోసం ఒక్క ఎల్ఎస్జి టీమే కాదు, కేకేఆర్ టీం కూడా పోటీ పడడం అయితే జరుగుతుంది. ఐపీఎల్ 2025 సీజన్లో ఎస్ఆర్ఎస్ టీం మాత్రం నెంబర్ 7 పొజిషన్లో కొంత ఇబ్బందులు అయితే పడింది. ఫినిషింగ్లో ఉపయోగపడతాడని ఆక్షన్ టేబుల్ మీద అభినవ్ మనోహర్ని 3,20,00,000 పెట్టి అయితే కొనుక్కున్నారు. తను పూర్తిగా ఫెయిల్ అవ్వడం, మరి ఆ స్థానంలో డౌన్ ద ఆర్డర్లో ఆడగలిగే ఇండియన్ ప్లేయర్ అయితే కావాలి. ఫారెన్ ఫినిషర్స్ ఎవరు కూడా ఎస్ఆర్ఎస్ టీంకి అయితే సూట్ అవ్వరు. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ వాళ్ళ టీంకున్న 4 ఫారెన్ స్లాట్స్ కూడా ఫిల్ అయిపోవడం అయితే జరిగింది. ట్రెవిస్ హెడ్, క్లాసన్, కమిన్స్ ఈ 3 కూడా ఫిక్స్డ్ స్లాట్స్. ఇంకా మిగిలింది ఒకే ఒక్క స్లాట్. ఆ స్లాట్ లో ఈ సీజన్ లో చూసుకుంటే ఎస్ఆర్ఎస్ టీం శ్రీలంకన్ ప్లేయర్స్ అయిన కమిందు మెండిస్, ఎసాన్ మలింగా వీళ్ళిద్దరి మధ్య ఈ సీజన్ లో మ్యూజికల్ చైర్ అయితే నడిపించారు. కొన్ని మ్యాచ్ల్లో కమిందు మెండిస్ కి ఛాన్స్ ఇవ్వడం, మరికొన్ని మ్యాచ్ల్లో ఎసాన్ మలింగాకి ఛాన్స్ ఇవ్వడం అయితే జరిగింది. ఇద్దరు ప్లేయర్స్ కూడా ఇంప్రెస్ అయితే చేశారు. కానీ మరి ప్రస్తుతం ఎస్ఆర్ఎస్ టీమ్ కి ఫినిషింగ్ లో ఫారెన్ ప్లేయర్ ని యూజ్ చేసుకునే దానికంటే ఫాస్ట్ బౌలింగ్ లైనప్ లో కమిన్స్కి తోడుగా మరొక ఫారెన్ ప్లేయర్ని యూజ్ చేసుకోవడం చాలా అవసరం. ఈ సీజన్లో డెబ్యూ సీజన్లోనే ఇసాన్ మలింగా కూడా చాలా బాగా పర్ఫామ్ చేయడం, తన బౌలింగ్లో మంచి వేరియేషన్స్ అయితే ఉన్నాయి. డెత్ బౌలింగ్ స్కిల్స్ అయితే మాత్రం అమోఘం అని చెప్పాలి. ఆడిన 7 మ్యాచ్ల్లోనే 13 వికెట్లు అయితే తీశాడు. డెత్లో బౌలింగ్ చేస్తూ తన ఎకానమీ చూసుకుంటే అండర్ 9 అయితే ఉంది. హైదరాబాద్ లాంటి ఫ్లాట్ పిచ్ మీద బౌలింగ్ వేస్తూ కూడా ఎకానమీని అయితే మంచి కంట్రోల్ అయితే ఉంచుకున్నాడు. సో మరి ఎస్ఆర్ఎస్ టీం ఆ 4th ప్లేయర్ ఫారెన్ స్లాట్ని ఇసాన్ మలింగాకి ఇస్తే ఇప్పుడు ఫినిషింగ్లో ఎస్ఆర్ఎస్ టీంకి ఒక ఇండియన్ లోయర్ ఆర్డర్ బ్యాటర్ అయితే కావాలి. దానికోసం ఎస్ఆర్ఎస్ టీం అయితే హంట్ అయితే మొదలుపెట్టింది. అభినవ్ మనోహర్ ఫెయిల్ అయ్యాక లాస్ట్ ఇయర్ చాలా వరకు ఫినిషింగ్లో నెంబర్ 7 పొజిషన్లో కమిన్సే బ్యాటింగ్కి వచ్చేసేవాడు. తాజాగా వస్తున్న రూమర్స్ ప్రకారం ఎస్ఆర్ఎస్ టీం అయితే ఈ నెంబర్ 7 ప్రాబ్లం సాల్వ్ చేసుకునేందుకు గతంలో 2024 సీజన్లో వాళ్ళ టీంలో ఆడిన షాబాద్ అహ్మద్ కోసం లక్నో టీంతో అయితే ఒక ట్రేడ్ ఆఫర్ని అయితే చేసుకున్నారు. ఇంతకు ముందు కూడా ఇలాగే ట్రేడింగ్ ద్వారానే ఆర్సీబీ టీంలో ఉన్న షాబాద్ అహ్మద్ని అప్పుడు ఎస్ఆర్ఎస్ టీంలోకి తీసుకోవడం అయితే జరిగింది. 2025 సీజన్లో మెగా ఆక్షన్ రావటం, షాబాద్ అహ్మద్కి రిటెన్షన్లో స్థానం కల్పించలేకపోవడం, మళ్ళీ ఆక్షన్ టేబుల్ మీదకి వెళ్ళి మరొకసారి షాబాద్ అహ్మద్ కోసం ఎస్ఆర్ఎస్ టీం బిడ్ అయితే చేసింది. కానీ లాస్ట్లో వాళ్ళ దగ్గర తక్కువ అమౌంట్ ఉండటం వల్ల ఎల్ఎస్జి టీం అయితే షాబాద్ అహ్మద్ని అయితే కొనుక్కున్నారు. ఎల్ఎస్జి టీం తీసుకున్న షాబాద్ అహ్మద్ని పెద్దగా అయితే యూజ్ చేసుకోలేదు. బట్ ప్రస్తుతం ఎస్ఆర్ఎస్ టీంకి అయితే మాత్రం షాబాద్ అహ్మద్ అవసరం అయితే ఉంది. గతంలో ఈ టీం తరపున ఆడి ప్రూవ్ చేసుకున్నాడు కాబట్టి మరోసారి ఎస్ఆర్ఎస్ టీంలోకి షాబాద్ అహ్మద్ వస్తే మాత్రం టీం అయితే మంచిగా అయితే సెట్ అవుతుంది. షాబాద్ అహ్మద్ టీంలోకి రావడం ఒక ఫినిషర్గానే కాదు, టీమ్ స్పిన్ బౌలింగ్ లైనప్ కూడా కొంతవరకు స్ట్రాంగ్ అయితే అవుతుంది. అలాగే స్పిన్ బౌలింగ్ లైనప్లో ఎక్స్ట్రా రిసోర్సెస్ యాడ్ అయినట్లుగా అయితే ఉంటుంది. మరి ఇది ఫ్రెండ్స్ తాజా ట్రేడ్ రూమర్స్ పై వీడియో. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్లో ఐపీఎల్ పై వచ్చే రెగ్యులర్ అప్డేట్స్ ఏవి మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను మిమ్మల్ని మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తా. థ్యాంక్ యూ. బై బై ఫ్రెండ్స్. జై హింద్.